అందరికీ నమస్కారం. ఒకసారి ఒక శిష్యుడు గురువుగారిని తన యొక్క సందేహం అడిగాడు. అదేంటంటే, తనకెప్పుడు జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తుకొచ్చి అందులో చెడు అనుభవాలు వెంటబడుతున్నాయి. అలాగే ప్రతి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఏం చేయాలి గురువుగారు అని అడిగారు. అప్పుడు గురువుగారు, మనం ఎప్పుడు కూడా గతించిన కాలంలో చెడు విషయాల్ని మర్చిపోయి వర్తమానాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ చదువుకి, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఉంటూ భవిష్యత్తుకి మంచి మంచి ప్రణాళికలు రచించుకుంటూ సంతోషంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. నీకు ఎవరు చెడు చేసినా కానీ వాళ్ళని క్షమించేస్తే నీ మనసు తేలికపడి నీకు ఆరోగ్యంగా ఉండి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు నా మాట విని గతంలో ఉన్నటువంటి చెడుని మర్చిపో, ఇతరుల మీద ఉన్న కోపాన్ని కూడా వదిలేసి క్షమాగుణాన్ని అలవర్చుకో అని చెప్పాడు. అంతేకాకుండా మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఈ సమయం గడిచిపోతుంది అని. అంటే మంచి కానీ చెడు కానీ అది ఎక్కువ రోజులు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరి మీద కోపం లేకుండా సంతోషంగా ఉండాలి నాయన అని చెప్పారు. అప్పుడు శిష్యుడు ఎంతో సంతోషించి, ఆ విధంగానే నేను ఇక ఉంటానండి, చాలా ధన్యవాదములు అని చెప్పాడు. ఇది మనందరికి కూడా ఉపయోగపడుతుంది. అవునంటారా?